లేక ఏం చేయాలో అర్థం కాక లబోదిబోం అంటున్నారు. ఇక్కడ బాగుపడ్డది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క ఘోరంగా దొరికిందంతా దోచుకో, ఉన్నదంతా దాచుకో. వీళ్ళని నమ్ముకున్నటువంటి వీళ్ళ జిల్లాల ఎమ్మెల్యేలు కూడా బాగుపడతలేరు. విచ్చలవిడిగా దోచుకుంటున్నారు, విచ్చలవిడిగా. మీరు గిడిగితే శ్రీధర్బాబుని అడగండి, ఆ పొన్నం ప్రభాకర్ని అడగండి, ఆ కొండా సురేఖని అడగండి, ఆ సీతక్కని అడగండి, బట్టి విక్రమార్కని అడగండి, రేవంత్ రెడ్డిని అడగండి, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల్ని అడగండి, మిగతావని అడగకండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారా, వాళ్ళు పైసలు ఇచ్చినా ఒకవేళ ఏమవుతుంది, మళ్ళా అధికార పార్టీ నుండే సపోర్ట్ తీసుకుంటారు ఎవరైనా గెలిచిన తర్వాత. సో అందుకని వాళ్ళు ఇయ్యాల వద్దా అని కూడా ఇంకా జంకుతుండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, ఇంకేమైనా అవుతుండొచ్చు, పైసలు ఖర్చు అయిపోతాయని. సో వాళ్ళకే దిక్కు లేదు, ఎమ్మెల్యేలకే దిక్కు లేదు. ఈ రోజున మంత్రులు బాగుపడినంత కూడా ఎమ్మెల్యేలకు అట్లీస్ట్ వాళ్ళకి చిన్న చిన్న పనులు కూడా చేసే పరిస్థితి లేదు. వాళ్ళ నియోజకవర్గంలో ముఖాలే చెల్తలేవు వాళ్ళకి. ఒక ఎమ్మెల్యే పోయి అడిగితే 6 గ్యారెంటీలు ఏమైందయా అని అడుగుతున్నారు, ఇంకొంతమంది రాళ్ళు ఇస్తున్నారు, ఇంకొంతమంది ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళే అప్పులు చేసి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నించున్నటువంటి పరిస్థితి. అప్పులు చేసి నించున్నారు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే పూర్తిగా అధికార పార్టీ అప్పుడు బీఆర్ఎస్ ఉండే కాబట్టి కోట్ల రూపాయలు వీళ్ళు ఆల్రెడీ సంపాదించుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టారు, ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర పైసలు లేవు, అప్పులు చేసి మరి ఫండింగ్లు సేకరించి మరి వీళ్ళు ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత ఏమైంది, కొంతమంది గెలిచిరు, కొంతమంది ఓడినరు. గెలిచిన వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఓడిన వాళ్ళ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంది. ఒక్కడంటే ₹1 ఇప్పటి వరకు గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి కానీ ఓడి కానీ పట్టించుకునే పాపాన ఓలే. అట్లీస్ట్ వాళ్ళ నియోజకవర్గంలో ఖర్చు పెట్టుకోనికి ఎమ్మెల్యే ఫండ్ కూడా ఇస్తలేరు, ₹5 కోట్ల. వాళ్ళకే దిక్కు లేదు. ఇంటికి వస్తే ఎవడన్నా వస్తే ఛాయ్ నీళ్ళు పోయకపోతే అని ఉంచుతారా నాయన అని చెప్పి వాటికే ఏం చేయాలో అర్థం కాక చేతులు తడుపుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి మీకు పైసలు ఇస్తారంటే ఏ రకంగా నమ్మచ్చు అంటారు. సో ఘోరంగా ఉంది వీళ్ళ పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితే ఘోరం. దట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఇంకా ఘోరం.